వెల్కమ్ టు అవర్ ఛానల్. జ్యోత్స్న సూరజ్ పెళ్లి జరిగేలా చేసి శివనారాయణకి షాక్ ఇవ్వాలని చూసిన మాలినికి ఎదురుపడిన గుండె పగిలే నిజం. మరి మాలినికి ఏ విధమైనటువంటి నిజం తెలియబోతోంది అనే విషయం తెలియాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్ అన్ని అందరికన్నా ముందుగా మీకు రీచ్ అవ్వాలంటే ఇప్పుడే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే గనక ఇక శివనారాయణ అయితే ఇంకా జ్యోత్స్నకి సూరజ్కి పెళ్లి చేయాలి, ఎలా అయినా సరే వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే సూరజ్ ఖచ్చితంగా మన ఇంట్లోనే ఉంటాడు, అప్పుడు జ్యోత్స్నని కూడా నేను ఎక్కడికి పంపించక్కర్లేదు, నా మనవరాలతో పాటు సూరజ్ కూడా ఇక్కడే ఉంటే కంపెనీ వ్యవహారాలు కూడా చూసుకోవచ్చు అని చెప్పి ఇక తనలో తానే నిర్ణయించుకుంటాడు, ఎలా అయినా సరే వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలి అని చెప్పేసి. ఇక అందుకని శివనారాయణ ఇంకా ఆలస్యం చేయకూడదు, ఈ విషయంలో ఎలా అయినా సరే ముందుకు తీసుకెళ్లాలి, ముందు జ్యోత్స్నతో మాట్లాడదామని చెప్పేసి జ్యోత్స్నని పిలుస్తాడు. జ్యోత్స్నని పిలిచి అమ్మా సూరజ్ మీద నీ అభిప్రాయం ఏంటి అని అడుగుతాడు. సూరజ్ మీద నాకెందుకు అభిప్రాయం ఉంటుంది తాత అని చెప్పి అంటుంది. అలా కాదమ్మా, తను మంచి మనిషి, మనందరికీ తెలుసు, అందుకే సూరజ్తో నీ పెళ్లి చేద్దామనుకుంటున్నాను, అప్పుడు నువ్వు ఇక్కడే ఉండొచ్చు, ఇక అప్పుడు సూరజ్ కూడా మనతో పాటే ఉంటాడు, మన కంపెనీ వ్యవహారాల్ని ఎలాగో తను చూసుకుంటున్నాడు కదా, ఇక నువ్వు కూడా ఇక్కడే ఉంటే మాకు అంతకు మించి ఇంకేం కావాలి చెప్పు, సూరజ్ నువ్వు ఇద్దరు కళకళ్లాడుతూ మా కళ్ళ ముందే ఉంటే మేము సంతోషిస్తాం కదమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా శివనారాయణ అయితే ఆ మాటలకి ఏమీ మాట్లాడలేక జ్యోత్స్న అయితే సైలెంట్గా ఉండిపోతుంది. ఇక ఈ విషయం అయితే మాలినికి తెలుస్తుంది. ఏంటి శివనారాయణ బాబాయ్ నా కొడుక్కి ఇంకా జ్యోత్స్నకి పెళ్లి చేయాలనుకుంటున్నాడా? ఎస్, ఇదే సరైన సమయం కదా, ఇప్పుడు గాని నేను ఆ ఇంట్లో బాంబు పేల్చాను అంటే ఖచ్చితంగా ఇల్లే కాదు మనసులు కూడా చెల్లా చెదరైపోతాయి, ఎవరికి మానసిక ప్రశాంతత లేకుండా చేస్తాను, ఆ ఇంట్లో వాళ్ళని సర్వనాశనం చేయడానికి నాకు ఇప్పుడు అదొక అద్భుతమైన అవకాశం అని చెప్పి ఇంకా మాలిని అయితే తనలో తానే నవ్వుకుంటూ ఆనందంగా ఉంటూ ఉంటుంది. ఇంకా మాలిని అయినా ఈ మాలిని అనుకుంటే అది జరగకుండా ఉంటుందా? ఖచ్చితంగా నేను అనుకున్నది సాధిస్తాను, వాళ్ల మీద పగ సాధించడానికే కదా నేను ఇంత పెద్ద ప్లాన్ చేసింది అని చెప్పి మాలిని అనుకుంటా ఉంటుంది. ఇక శివనారాయణ అనుకున్నట్లుగానే జ్యోత్స్నకి సూరజ్కి పెళ్లి చేయాలని చెప్పి పెళ్లి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇక కార్తీక్ దీప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు పెళ్లి జరుగుతుంటే. నిజంగా బావా నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది, సూరజ్కి జ్యోత్స్నకి ఇలా పెళ్లి జరుగుతుంటే ఖచ్చితంగా జ్యోత్స్నలో మంచి మార్పు అయితే వస్తుందని నమ్ముతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటే, నువ్వు చెప్పింది నిజమే దీప, ఖచ్చితంగా జ్యోత్స్నలో మార్పు రావాలంటే సూరజ్ లాంటి వాడు తన జీవితంలోకి రావాలి అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక పెళ్లి జరిగిపోద్ది, తాళి కట్టేస్తాడు సూరజ్ అయితే. కట్టేసిన తర్వాత ఇంక మొత్తం అందరూ రిసెప్షన్ లాగా కూడా ఏర్పాటు చేస్తే ఇంకప్పుడు మాలినీదేవి వస్తుంది. మాలినీదేవి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చేటప్పటికి సూరజ్ చూస్తాడు. సూరజ్ చూసి అదేంటి మమ్మీ ఇక్కడికి వచ్చింది అని చెప్పేసి ఇంకా తనలో తానే అనుకుని ఇక ఆవిడ్ని సపరేట్గా కలుస్తాడు వెనకాల, ఎవరు చూడకుండా కూడా. ఇక మాలిని ఏమో ఏంట్రా ఇలా తీసుకొచ్చావు, అసలు వాళ్ళకి నేను వాళ్ళు ఊహించని షాక్ ఇస్తాను, ఇప్పుడు ఎలాగో నీకు జ్యోత్స్నకి పెళ్ళైపోయింది కాబట్టి ఇక జ్యోత్స్నకి బాధలు పెట్టి నేనంటే ఏంటో చూపిస్తాను, నువ్వు నా కొడుకువని అందరి ముందు చెప్తాను, జ్యోత్స్నని బాధ పెట్టి ఇబ్బంది పెట్టి వీళ్లకంట కన్నీరు కాదు రక్తం కారేలా చేస్తాను అని చెప్పేసి ఇంకా అలా అంటూ ఉంటుంది మాలిని. అని చెప్పేసి ఇంకా సూరజ్ దాటుకొని లోపలికి వెళ్ళబోతూ ఉంటుంది. శివనారాయణ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు కుండబద్దలు కొడతాను చూడరా అని చెప్పి మాలిని చెప్పి అనుభూతి వెళ్ళబోతుంటే ఆపేస్తాడు. ఆపేసి ఒక్క నిమిషం మమ్మీ నువ్వు అనుకుంటుంది తప్పు అని చెప్పి అనగానే అర్థం కాదు మాలినికి. ఏం మాట్లాడుతున్నావురా, నాకేం అర్థం కావట్లేదు అంటే, నీకు ఇప్పుడు ఏం అర్థం కాకపోయినా పర్లేదు మమ్మీ, కానీ నువ్వు ఆలోచించేది తప్పు అని చెప్పి అంటాడు సూరజ్. అలాగే నువ్వు అనుకున్నది కూడా జరగదు అని చెప్పి అనగానే, ఏరా ఎందుకు జరగదు, మనం అనుకున్నట్లుగానే నీకు జ్యోత్స్నకి పెళ్ళయింది కదా, ఇక నా ప్లాన్ ప్రకారం నిన్ను దాన్ని మన ఇంటికి తీసుకెళ్లి బాధలు పెడతాను, అప్పుడు చచ్చినట్టు ఆ శివనారాయణ ఇంకా సుమిత్ర నా కాళ్ళ దగ్గరికి వస్తారు అని చెప్పి అనేసరికి, లేదు మమ్మీ నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వు అనుకున్నట్లుగా మా ఇద్దరు పెళ్లి జరిగింది, కానీ నేను జ్యోత్స్నని నిజంగా ఇష్టపడ్డాను, తను లేకపోతే నేను బ్రతకలేను, తనని ఖచ్చితంగా నేను ప్రేమిస్తున్నాను, అందుకే పెళ్లి చేసుకున్నాను, అంతేగాని నీ పగ నెరవేరడం కోసం అయితే కాదు అని చెప్పేసి ఇక సూరజ్ అంటాడు. ఇక అప్పుడు మాలినికి ఏమీ అర్థం కాక, ఏంట్రా నువ్వు అలా మాట్లాడుతున్నావు అని చెప్పంటే, అవును మమ్మీ నువ్వు చెప్పింది నిజమే, నువ్వు చెప్పినప్పుడు మాత్రం నేను ఈ కుటుంబం మీద పగతోనే ఇంటికి వచ్చాను, నీ జీవితం ఒంటరిగా మిగిలిపోవడానికి కారణం ఈ ఇంట్లో వాళ్ళు అని చెప్తే
వీళ్ళని ఎలా అయినా సరే సాధించాలన్న ఇదితోనే వచ్చాను ఇక్కడికి. కానీ ఇప్పుడు ఆ ఒపీనియన్ అంతా మారిపోయింది, ఎందుకంటే నాకు నిజం తెలిసింది అని చెప్పేసి సూరజ్ అంటాడు. నువ్వు ఆ పారిజాతం గారితో కలిసి ఈ కుటుంబాన్ని నాశనం చేయడానికి చేసిన కుట్రలన్నీ తెలుసుకున్నాను మమ్మీ అని చెప్పి సూరజ్ అంటాడు. నువ్వు ఇంకా ఆవిడ ఈ కుటుంబానికి ఎంత అన్యాయం చేశారో, ఎంత దుర్మార్గపు పనులు చేశారో కూడా తెలుసుకున్నాను. ఈ రోజున కార్తీక్ వాళ్ళమ్మ కాంచన గారికి కాళ్ళు పోయాయి అంటే, ఆవిడ ఎంత దీనస్థితిలో ఉంది అంటే దానికి కారణం నువ్వని తెలుసుకున్నాను అని చెప్పి అనగానే ఇంకా మాలిని ఒక్కసారిగా షాక్ అయిపోద్ది. సూరజ్, ఏం మాట్లాడుతున్నావురా అనగానే, ఏమమ్మీ నువ్వు చెప్పకపోతేనే నాకు నిజాలు తెలియవు అనుకుంటున్నావా? నువ్వు చాలా పెద్ద తప్పులు చేసావు మమ్మీ. కాంచన గారికి ఈరోజు ఆ స్థితిలో ఉన్నారు అన్నా, తన భర్త రెండో పెళ్లి చేసుకోవడానికి కారణమైనా నువ్వే కదూ. అందుకే నీ విషయంలో నేను ఇంకా పొరపాటు చేయదలుచుకోలేదు. ఇంత అన్యాయ పనులు చేసినావు నువ్వు. ఇంకా 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 ఏం సాధిద్దామని మమ్మీ? నువ్వు ఈ కుటుంబానికి చేసిన అన్యాయానికి, ఈ కుటుంబానికి చేసిన ద్రోహానికి ఇంతకన్నా పెద్ద శిక్ష ఉండదు నీకు అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటాడు సూరజ్. నేను మొదటగా నీ జీవితం నాశనం అయిపోయింది అనుకున్నాను, కానీ పొరపాటు. నీ వల్ల ఈ కుటుంబం నాశనం అయిపోయింది. ఆ కాంచన గారి జీవితం నాశనం అయిపోయింది. ఆవిడ వల్ల కార్తీక్ ఎన్ని బాధలు పడ్డాడో నేను కళ్ళారా చూస్తున్నాను. ఇప్పుడు ఆవిడ మానసిక క్షోభ అనుభవించడానికి కారణం ఎవరు మమ్మీ? నువ్వే కదా. ఆవిడ కాళ్ళు పోయేలాగా చేసి ఆవిడ జీవితాన్ని నాశనం చేశావు. ఇదంతా అనవసరం మమ్మీ. అయినా ఇప్పుడు నువ్వు చెప్పావు కదా అని నేను ఇంటికి వచ్చిన మాట నిజమే, కానీ ఇప్పుడు నా వల్ల ఈ కుటుంబానికి ఇంకెలాంటి హాని జరగకూడదు, అది నేను జరగనివ్వను అని చెప్పేసి సూరజ్ అంటాడు. నీ వల్ల జరిగిన ఈ కుటుంబానికి అన్యాయాన్ని నేను సరిదిద్దుతాను. నేను నాన్నలాగే ఆలోచిస్తాను. నీ వల్ల నాన్న కూడా సఫర్ అయ్యారని తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ విషయంలో ఇంకెలాంటి మార్పు లేదు మమ్మీ. నాన్న వల్ల కూడా ఈ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని నేను తెలుసుకున్నాను. అందుకే నాన్నకి ఈరోజు జరిగిన అన్యాయానికి నేను పగ తీర్చుకోలేను. కాబట్టి ఈ విషయంలో ఇంకెలాంటి మార్పు లేదు మమ్మీ. నేను ఈ కుటుంబానికైతే నా వల్ల ఇంకెలాంటి ప్రమాదం పొంచేలాగా చేయను. అంతేకాదు, నేనే కాదు, నువ్వు కూడా ఈ కుటుంబానికి అన్యాయం చేస్తాను అంటే మాత్రం చూస్తూ ఊరుకోను. ఈ విషయంలో ఇంకెలాంటి మార్పు లేదు. ఇక నువ్వు వెళ్ళిపోతే నీకు నాకు అందరికీ మంచిది అనగానే, సూరజ్ అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకు ఏమైనా అర్థమవుతుందా? ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు మనం దేనికోసం కష్టపడ్డాం అని చెప్పి అనగానే, అవును మమ్మీ, కేవలం నీ జీవితం నాశనం అయిపోయింది అన్న ఉద్దేశంతోనే నేను ఇంటికి వచ్చి వీళ్ళని నాశనం చేయాలనుకున్నాను. కానీ అసలు నిజం తెలిసిన తర్వాత ఇంకేం చేయమంటావు? అందుకే జ్యోత్స్నకి కానీ శివనారాయణ తాతకి కానీ ఇంకెలాంటి అన్యాయం జరగడానికి వీల్లేదు, నేను ఒప్పుకోను కూడా. ఇక సుమిత్ర అత్తయ్యకి ఇంకెలాంటి ప్రమాదము జరగకుండా నేను చూసుకుంటాను. నువ్వు ఇంక వెళ్ళిపో. నేనే కాదు, నువ్వు అన్యాయం చేస్తాను అన్నా ఇక నేను ఊరుకోను అని చెప్పి ఇంకా మాలినికైతే సూరజ్ ఊహించని షాక్ ఇస్తాడు. కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్స్ మీకు టైం టు టైం రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మా ఈ ఛానల్ని ఇక్కడే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్